దీర్ఘకాల సమస్యగా ఉన్న కొత్తపాలెం, చంద్రనగర్, ఎల్లపూవాని పాలెం రైల్వే క్రాసింగ్ సమస్య SS1 మరియు SS2 అండర్పాస్ ముందే ఆమోదం పొందినప్పటికీ వెడల్పు పెంచాలనే ఉద్దేశ్యంతో ఆలస్యంగా పూర్తి అయినప్పటికీ స్వయంగా పర్యవేక్షణకు విచ్చేసిన DRM సౌరభ్ ప్రసాద్ గారిని ప్రత్యేకంగా సత్కరించి వారితో పాటుగా ఈ సబ్వే నిర్మాణంలో పనిచేసిన వారికి మిఠాయిలు పంచిన ఎమ్మెల్యే గణబాబుగారు. చందన్నర్, కొత్తపాలెం, ఎల్లపవాడిపాలెం ఏదైతే సింహాచలం రైల్వే స్టేషన్ వెనక ఉండేటువంటి ఈ గ్రామాలకి సుదీర్ఘకాల సమస్య ప్రధానమైనటువంటి మధు నిర్మాణం అనేటువంటిది ఈరోజు సక్సెస్ఫుల్ గా రైల్వే కార్మిక సోదరులందరూ కూడా పూర్తి చేశారు. వాళ్ళని అందరినీ కూడా అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. సుదీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతున్నది. ఒక రామూర్తిపేట అయింది, ఒక మరిపాలెం అయింది, ఒక 104 అయింది, ఒక పాదబౌలపట్టు అయిపోయింది. ఒక వెలితిగా ఎన్నో ఏళ్ల నుంచి ఉండేటువంటి ఈ చందన్నర్, ఎల్లపవాడిపాలెం ఈ అండర్ పాస్ కాకపోవడం చాలా ఒక వెలితిగా ఉండేది నాకు. ఏదైతే ప్రతిపాదన ఇది ఎత్తులో గాని విడ్తులో గాని అంటే వెడల్పులో గాని ఆ ప్రతిపాదన అనేటువంటిది చాలా కాలం తీసుకుంది. ఆ విడ్త్ పెరిగితే 2 వాహనాలు వెళ్లేటట్టు, ఎందుకంటే ట్రాఫిక్ అటు సబ్బవరంకి గాని ఇటు శీలానగర్ ఒకవైపు దువ్వాడకు గాని ఇటు అన్నిటికీ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది ప్రధానంగా ట్రాఫిక్ సమస్య. ఒక 5-10 ఏళ్లకైనా ఈ ఉన్నటువంటి మదం కూడా సరిపోకపోవచ్చు అనేటువంటిది నా భావన. అది కూడా ఇప్పుడు DRM గారు ఇక్కడే స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ 2 రోజుల నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు. వారికి ఎందుకంటే గతంలో ప్రతిపాదన చేశాం. దాని గురించి ఈ 3 ఏళ్లు కూడా లేట్ అయింది. ఓన్లీ విత్ హైట్ గురించి, ఎందుకంటే ఉన్నదానికంటే హైట్ కావాలి. ఎందుకంటే కొత్తపాలెం ఆల్రెడీ అండర్ పాస్ ఉంది, భారీ వాహనాలు ఎలా ఓన్లీ కార్లు స్కూటర్లు ఉండేవి. ఈ అంబులెన్సెస్ గానీ బస్సెస్ గానీ స్కూల్ బస్సులు గానీ రావడానికి దోహదపడేటువంటి మధుం. కాబట్టి దీనికి ఇంకొక అండర్ పాస్, ఎందుకంటే లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ చేసే ముందే, ఎందుకంటే ఇది ఎప్పుడైతే మధు నిర్మాణం అయిందో ఇక్కడ ఉండేటువంటి మాన్యువల్ ఆపరేషన్స్ ఏవైతే లెవెల్ క్రాసింగ్స్ SS1, 2 రెండు కూడా నిలిపివేయబడతాయి. ఇది యాజ్ పర్ రూల్ ప్రకారం. అందుకని మనం పబ్లిక్ కన్సెంట్ ఇచ్చినప్పుడే కలెక్టర్ గారితో ఆ విధంగా రాయడం జరిగింది. ఇది వెడల్పు ఎక్కువ ఉండాలని. కానీ ఇది 3.65 మీటర్స్కే వెడల్పు అనేటువంటిది తీసుకున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకొక 2వ దానికి ప్రతిపాదన చేయమని చెప్పి అడగా చాలా సానుకూలంగా DRM గారు వెంటనే ఆ ప్రతిపాదన చేస్తారు. 2వ అండర్ పాస్ డెఫినెట్ గా బిఫోర్ ఆ క్లోజర్ ఆఫ్ ఏదైతే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో లెవెల్ క్రాసింగ్స్ మూయటానికి చేసే ముందే ఆ ప్రతిపాదన చేసి దాని అప్రూవల్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ అండర్ పాస్ కొద్ది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ పొడవైన లెంత్ ఉన్నటువంటి ఈ అండర్ పాస్ కాబట్టి లైటింగ్ గానీ, ఎందుకంటే వెళ్లేటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా చీకటిగా ఉంటుంది. కాబట్టి లైటింగ్, ఇతరత్ర మెయింటెనెన్స్, వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేయమన్నాం. ఎలాగూ రైల్వే స్టేషన్ అభివృద్ధిని మొన్నే రైల్వే మంత్రి గారు అనౌన్స్ చేసే 18 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఆ చేసే క్రమంలో ఆ ప్రాజెక్టులోనే ఏదైతే ఇప్పటి వరకు పాదచారులు ఎవరైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నడిచి వెళ్తున్నారో అది బాగా డెవలప్డ్ కండిషన్ లో ఉంది. అది కూడా ఈ ప్రాజెక్ట్ లోనే తీసుకుని అండర్ పాస్ ని కూడా, అంటే ఏదైతే అండర్ పాస్ అవుతుంది ఒకవైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా గోపాలపట్నం చేరుకునేటువంటి పాదచారులందరికీ కూడా ఈ గ్రామస్తులు ఎక్కువ వాడుతూ అదే వాడుతూ ఉంటారు. దానిని కూడా వీటిలో ఈ ప్రాజెక్ట్ లో కలపమని చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా DRM గారు చాలా సానుకూలంగా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆయన వెనకుండి ఇది ఇప్పటికే జాప్యమని DRM గారు వచ్చినాక లాట్ ఆఫ్ ఫంక్షన్స్ చేసి చాలా వరకు ఎక్కడైతే ఆగిపోయి ఉందో అవన్నీ కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి ఇది ఈ రోజు ఈ నిర్మాణం జరగడానికి కారకులయ్యారు. కాబట్టి వారిని ఈ సందర్భంగా అభినందించి ఇక్కడ ఉండేటువంటి